నమస్తే, వెల్కమ్ టు శ్రీ పేపర్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. వైసీపీ అధినేత జగన్ పై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఫైర్. ఒక వ్యక్తి దుర్మార్గానికి నగరం గడగడలాడిందని ఆగ్రహం. విమర్శించే వాళ్ల ముందు సహాయం చేసి మాట్లాడాలని స్పష్టం చేసిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఇంట్లో కూర్చొని అనటం కాదని మండిపాటు. బుడమేరు గండి పూడ్చే పనులను పరిశీలించిన మంత్రి నారా లోకేష్. నిమ్మల రామానాయుడు గత 5 సంవత్సరాల్లో కనీస మరమ్మతుల పనులు కూడా చేయలేదని విమర్శ. ఒక వ్యక్తి దుర్మార్గానికి నగరం గడగడలాడిందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ధ్వసమెత్తారు. ప్రజలకు సేవ చేయడంతో పాటు రాక్షసులతో యుద్ధం చేయాల్సి వస్తుందని పేర్కొన్నారు. అమరావతి మునిగిందని దుష్ప్రచారం చేసే వాళ్ళని అందులో పోడ్చాలి, అప్పుడే బుద్ధొస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ధ్వసమెత్తారు. వరద ప్రాంతాల్లో పర్యటించవలసిందిగా కేంద్ర మంత్రిని కోరానని చంద్రబాబు నాయుడు వెల్లడించారు. ఒక వ్యక్తి దుర్మార్గానికి నగరం గడగడలాడిందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ధ్వసమెత్తారు. ఇలాంటి దుర్మార్గులను కఠినంగా శిక్షిస్తే తప్ప ప్రజలకు మంచి జరగదని ఆయన పేర్కొన్నారు. ఎగువన కురిసిన వర్షాల వల్ల బుడమేరులో వరద ప్రవాహం దాదాపు 8,000 క్యూసెక్లు పెరగవచ్చని అంచనా వేస్తున్నట్లుగా తెలిపారు. మళ్లీ బుడమేరు పొంగితే ఏం చేయాలనే ఆందోళన తాము ఉంటే రాక్షసుల మాదిరిగా జగన్ వ్యవహారం ఉందని దుయ్యబట్టారు. విజయవాడ నగరం వైపు పడిన 3 గంటలలో 1 గండిని పూడ్చామని, మరో 2 గంటలు పూడ్చాల్సి ఉందని పేర్కొన్నారు. బుడమేరులో ఎగువ ప్రాంతంలో పెరుగుతున్న వరద ప్రవాహం వల్ల ఎప్పటికప్పుడు ప్రజలను అప్రమత్తం చేసే యంత్రాంగం ఏర్పాటు చేస్తామని సీఎం తెలియజేశారు. కృష్ణా నదికి మరో 40,000 క్యూసెక్ల నీరు వచ్చుంటే మరింత ప్రమాదం సంభవించేదని అన్నారు. భవానీపురంలో వచ్చిన వరద అన్ని ప్రాంతాల్లో ముంచెత్తిందని అన్నారు. బుడమేరు ప్రవాహాన్ని మళ్లించేందుకు తీసుకున్న చర్యలేవి అమలు కాలేదన్నారు. బుడమేరు సమీపంలో 2019 నుంచి ఆక్రమణలు పెరిగాయన్న సీఎం బుడమేరు కాల్వ వాగును గతంలో ఆక్రమించారని తెలిపారు. గత 5 ఏళ్లలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఏం గాడిదలు కాసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. బుడమేరు ఆక్రమణలపై సర్వే చేయమన్నామని తెలిపారు. పోలవరం రైట్ మెయిన్ కెనాల్ గట్లను కూడా తవ్వేశారని దుయ్యబట్టారు. వైఎస్ఆర్సీపీ చేసిన తప్పునకు అమాయకులు ఇబ్బంది పడ్డారని చంద్రబాబు నాయుడు ఆరోపించారు. ఎప్పుడైతే ఎన్క్రోచ్మెంట్స్ 2019 నుంచి విపరీతంగా జరిగాయి, కాలవే లేకుండా చేసే పరిస్థితికి వచ్చారు. దానికి తగినట్టు 70,000 క్యూసెక్స్ ఆఫ్ వాటర్ వచ్చింది. ఈ రెండు కలిసే కొందికి ఒక పక్క కృష్ణా రివర్లో వచ్చే నీళ్లు, ఇంకొక పక్క బుడమేరు నుంచి వచ్చే నీళ్లు, రెండు కూడా కలిపి మొత్తం విజయవాడ బీభత్సంగా తయారైంది. ఎప్పుడూ లేనటువంటి వరద వచ్చే పరిస్థితి వచ్చింది, ముంపు గురైంది. దీనికి కారణం మనం చూస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాట్లాడే మాటలు మీరు చూస్తున్నారు. పేపర్లో అదే పనిగా రాసుకుంటున్నారు. నేను ఒకటి అడుగుతున్నా, 2019 నుంచి 24 వరకు మీరు అధికారంలో ఉన్నారా లేదా? ఉంటే బ్రీచెస్ పెడితే ఏం చేశారు? ఎక్కడ నిద్రపోయారు? ఇంకా నేను బ్లంట్గా అడగాలంటే ఎక్కడ గాడిదలు కాస్తున్నారు? అలాంటి తప్పుడు పనులు చేసి మళ్ళా బురజలాలనే కార్యక్రమం నీచమైన కార్యక్రమం. ఈ ప్రభుత్వం వచ్చి 80 రోజులైంది. ఇంత మునుపు కూడా 1-2 సార్లు ఇదే మార్గం వస్తే నిర్లక్ష్యం జరిగింది. మనందరం కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. కృష్ణా రివర్ కంటే చాలామంది అనుకుంటున్నారు కృష్ణా వల్ల ఫ్లడ్స్ వచ్చాయని. కాదు, కృష్ణా వల్ల కూడా కొద్దిగా వచ్చాయి. కానీ కృష్ణా నది కంటే బుడమేరు వల్ల ఎక్కువ నష్టం జరిగింది. బుడమేరులో కూడా ఈ విపత్తు రావడానికి ప్రధానమైన కారణం వీళ్ళు ఇష్టానుసారంగా ఏదంటే ఒక పక్క టౌన్ పెరిగిందని వాళ్ళ భూముల విలువ పెరిగాయి. దీంతో కబ్జా రాయుళ్ళు వచ్చారు. ఎక్కడికక్కడ వాగులు ఇవన్నీ కూడా కబ్జా చేసి మొత్తం ఇబ్బంది కలిగించే పరిస్థితి వచ్చారు. అవన్నీ కూడా సర్వే చేయమంటున్నా. ఎవరైతే కడాన పోలవరం రైట్ మెయిన్ కెనాల్లో కూడా మట్టి దిగేశారు. ఎంత నీచులంటే, ఎంత దుర్మార్గులంటే, ఒక కాలువ, ఆ కాలువని సపోర్ట్ ఇచ్చేది ఆ గట్టులు, అలాంటి గట్టులో కూడా మట్టి తీసేసే పరిస్థితికి వచ్చారు. అంత దుర్మార్గంగా ప్రవర్తించారు. అది కూడా ఎస్టాబ్లిష్ చేస్తాం. ఎవరైనా సరే ఇలాంటి ప్రజాద్రోహం చేసిన వ్యక్తుల్ని కఠినంగా శిక్షిస్తే తప్ప ఇలాంటి సమస్యలు రావు. ఒక వ్యక్తి దుర్మార్గానికి నగరం గజగజలాడింది. అమాయకులంతా కూడా చాలా బాధపడే పరిస్థితికి వచ్చారు. ఇది మళ్ళా పునరావృతం కాకుండా కూడా చూడాల్సిన అవసరం ఉంది. టెక్నికల్ డీటెయిల్స్ కూడా అనలైజ్ చేస్తున్నా. ఇంకా ఎవరైనా మేధావులు ఉంటే వాళ్ళు కూడా ముందుకు రండి, మీ ఆలోచన కూడా ఇవ్వండి.
శాశ్వత పరిష్కార మార్గం ఏదైతే ఉందో ఆ శాశ్వత పరిష్కార మార్గంతో బుడమేరు ద్వారా వచ్చే నీళ్ళని కొల్లేరుకి పంపించడం, లేకపోతే కృష్ణానది పంపించడం, మళ్లీ ఇలాంటి ముంపు పునరావృతం కాకుండా చేయాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. దాన్ని కూడా వర్కౌట్ చేస్తాం. సీఎం చంద్రబాబు నాయుడు అనుభవం ఏంటో ఈ విపత్తు సమయంలో చూస్తున్నామని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కొనియాడారు. గతంలో హుదూద్ తుఫాన్ సమయంలోనూ చంద్రబాబు నాయుడు ముందు చూపు చూస్తామని తెలిపారు. వరద బాధితుల కోసం తనవంతుగా ₹1 కోటి ప్రకటించానని త్వరలోనే సీఎం చంద్రబాబు నాయుడుకు అందజేస్తానని తెలిపారు. ప్రభుత్వాన్ని విమర్శించడం చాలా తేలిక, కానీ పని చేసే వాళ్లకే ఎంత కష్టమో తెలుస్తుందని మండిపడ్డారు. పంచాయతీరాజ్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ విపత్తు సమయంలో సహాయక చర్యలు ముమ్మరంగా జరుగుతున్నాయని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. హెలికాప్టర్లు, డ్రోన్ల ద్వారా బాధితులకు ఆహార పదార్థాలు అందించామని తెలిపారు. సీఎం చంద్రబాబు నాయుడు అనుభవం ఏంటో ఈ విపత్తు సమయంలో చూస్తున్నామని కొనియాడారు. గతంలో హుదూద్ తుఫాను సమయంలోనూ చంద్రబాబు నాయుడు ముందు చూపు చూస్తామని తెలిపారు. వరద బాధితుల కోసం తనవంతుగా ₹1 కోటి ప్రకటించానని త్వరలోనే సీఎంకు అందజేస్తానని తెలిపారు. ప్రభుత్వాన్ని విమర్శించడం చాలా తేలిక, కానీ పని చేసే వాళ్లకే ఎంత కష్టమో తెలుస్తుందని మండిపడ్డారు. పంచాయతీరాజ్ నుంచి జాయింట్ యాక్షన్ కమిటీ 1,64,000 మంది విరాళం ఇచ్చారని, సీఎం రిలీఫ్ ఫండ్కు 14 కోట్లు అందజేస్తున్నారని తెలిపారు. విరాళం ఇచ్చిన ఉద్యోగులకు పవన్ కళ్యాణ్ ధన్యవాదాలు తెలిపారు. పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విభాగం నుంచి 75 లక్షలు విరాళం ఇస్తున్నారని వివరించారు. బుడమేరు పరివాహక ప్రాంతం దాదాపు 90% ఆక్రమణలో ఉందని పవన్ ఆరోపించారు. ఆక్రమణలే విజయవాడకు శాపంగా మార్చేశాయని అన్నారు. ఇప్పటికీ కొన్ని ప్రాంతాల్లో ఇల్లు నిర్మించారని, దీంతో విజయవాడ నగరం సగం వరద నీరు ముంచేస్తుందని అన్నారు. ఇప్పుడు హైదరాబాద్ లో ఆక్రమణలను హైడ్రా కూల్చేస్తుందని తెలిపారు. 20 ఏళ్లుగా వరదలు లేవు, నీళ్లు లేవని చెరువును ఆక్రమించి కట్టేశారని అన్నారు. వాగులు, వంకులు వెళ్లే దిశలో నిర్మాణాలు కట్టేశారని, ఇది ఒకరి పని కాదు, కొన్ని దశాబ్దాలుగా ఆక్రమణలు కొనసాగాయని అన్నారు. ఒకటి బుడమేరు కనుక గత ప్రభుత్వం సరిగ్గా మెయింటైన్ చేసి ఉంటాయి. ఎందుకంటే వాళ్ళు అన్ని చిన్న చిన్న ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కూడా సరిగ్గా కనీసం వాళ్ళు ఈ లాకులు కూడా రిపేర్ చేయలేకపోయిన పరిస్థితులు ఉన్నాయి వాళ్ళకి. సో ఇప్పుడు వాళ్ళని తిట్టి కూడా ప్రయోజనం లేదు. ఎందుకంటే ఇది ముందు మనం ప్రస్తుతం మా చేతిలో ఉన్నది ప్రభుత్వం ఏమన్నా మేము ఏం చేయాలని ఆలోచిస్తామని ఉన్నంతలో మొత్తం కూర్చోబెట్టి దాదాపు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నుంచి, నేవీ నుంచి, హెలికాప్టర్స్ ద్వారా, అలాగే డ్రోన్స్ ద్వారా ఫుడ్ సప్లై అన్నీ చేస్తా ఉన్నాం. అలాగే సహాయ కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. అలాగే పిఆర్ పంచాయతీరాజ్ నుంచి కూడా దాదాపు 242 టీమ్స్ని ఈ రోజున 262 టీమ్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇది వరద ఎఫెక్ట్ కాని జిల్లాల నుంచి ఈ ప్రత్యేకించి మన ప్రిన్సిపల్ సెక్రటరీ గారి ఆధ్వర్యంలో ఇది ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. దీన్ని ఈ రెస్క్యూ కార్యక్రమాలకి దాదాపు చాలా బాధాకరమైన దాదాపు 19 మంది చచ్చిపోయారు. చాలా వారికి మనస్ఫూర్తిగా నా సంతాపం తెలియజేస్తాం. అలాగే ఒక 2 మిస్ అయ్యారు. ఒక పశువులు దాదాపు 136, అలాగే దాదాపు 1,72,000 హెక్టార్లు పంట నష్టం జరిగింది. అది ఉద్యాన పంటలు కానీ, లేదంటే మామూలు మన ప్యాడీ కానీ, ప్యాడీయే దాదాపు 1,72,000 హెక్టార్లు, హార్టికల్చర్ వచ్చి ఒక 15,000 హెక్టార్స్ ఉంది. అలాగే 176 రీహాబిలిటేషన్ సెంటర్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీనిలో ముఖ్యంగా ఈ దాదాపు 328 ట్రైన్స్ క్యాన్సిల్ చేయడం జరిగింది. 6,44,536 మంది ఈ వరదల వల్ల ఎఫెక్ట్ అయ్యారు. దాదాపు 193 రిలీఫ్ క్యాంప్స్ మెయింటైన్ చేయడం చేస్తున్నాం. అలాగే దాదాపు 42,707 మందికి రిలీఫ్ క్యాంప్స్లో అకామిడేట్ చేసాం. దాదాపు 194 మెడికల్ క్యాంప్స్ ఆర్గనైజ్ చేసాం. దీనికి ఇది ఇంకొక ఈ డేంజర్ ఇలా కంటిన్యూ అవుతుందా లేదని చూస్తుంటే ఖచ్చితంగా తగ్గుముఖం పడుతుంది. ఇది గాబరా పడాల్సిన అవసరం లేదు. అలాగే నా సైడ్ నుంచి కూడా ఈ ప్రత్యేకించి రాష్ట్ర సీఎం రిలీఫ్ ఫండ్కి ఒక ₹1 కోటి నిధుల్ని నేను చంద్రబాబు గారి రాష్ట్ర ముఖ్యమంత్రి నిధికి నేను విరాళంగా ప్రకటిస్తున్నాను. ఈ సహాయ కార్యక్రమాలకి చిన్న ఒక పూర్తి స్థాయిలో ఏమాత్రం వాళ్ళకి వచ్చినా కానీ నాకు చాలా ఆనందం కలుగుతుంది. ఆ దిశగా రేపు కలిసి వారికి అందజేస్తున్న చెక్ ఒకటి. అలాగే దాదాపు 80 కోట్ల రూపాయలని జిల్లాలకి ఈ రిలీఫ్ అండ్ రీహాబిలిటేషన్కి విడుదల చేయడం జరిగింది. అలాగే ప్రతి ఒక్కరూ కూడా
ప్రభుత్వం అభివృద్ధిని కాంక్షించే ప్రతి ఒక్కరూ కూడా నేను ఇదే కోరుకున్నా. ఈ ప్రకృతి విపత్తు సమయంలో ఇది నిందల కంటే కూడా ప్రజలకు మనం ఎలా చేయాలనే దృష్టిలో పెడతాం. భవిష్యత్తులో ఇలాంటి జరగకుండా ఉండాలంటే ఎలాంటి చర్యలు తీసుకోవాలని మేము క్యాబినెట్లో చర్చించి గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి దీనికి ప్రతి సిటీకి ఒక మాస్టర్ ప్లాన్ తయారు చేయాలి. ఫ్లడ్ మేనేజ్మెంట్కి ఒక మాస్టర్ ప్లాన్ ఉండాలి. అందుకని ఆ దృష్టిలో పెడతాం భవిష్యత్తులో. బుడమేరు ఉగ్రరూపం దాల్చడంతో నీటి ప్రవాహం కొనసాగుతుంది. 3 చోట్ల గండ్లు పడటంతో అధికారులు పూడ్చే పనిలో ఉన్నారు. బుడమేరు గండి పూడ్చే పనులను మంత్రులు నారా లోకేష్, నిమ్మల రామానాయుడు పరిశీలించారు. గండ్లు పడిన ప్రాంతానికి వెళ్లే మార్గం లేకపోవడంతో బురదలో మంత్రులు కాలినడకన అక్కడికి చేరుకున్నారు. బుడమేరు గండి పూడ్చే పనులను మంత్రి నారా లోకేష్, నిమ్మల రామానాయుడు పరిశీలించారు. గండ్లు పడిన ప్రాంతానికి వెళ్లే మార్గం లేకపోవడంతో బురదలో మంత్రులు కాలినడకన అక్కడికి చేరుకున్నారు. అధికారులు మొదటి గండిని పూడ్చారు. మొత్తం ఎన్ని గండ్లు పడ్డాయి, వాటి తీవ్రత, ఎప్పటిలోగా గండ్లు పూడ్చగలమని అధికారులను లోకేష్, రామానాయుడు వివరాలడిగి తెలుసుకున్నారు. గత 5 సంవత్సరాల్లో కనీస మరమ్మతుల పనులు కూడా చేయకపోవటమే గండ్లు పడటానికి ప్రధాన కారణమని అధికారులు మంత్రులకు వివరించారు. 200 మీటర్ల వెడల్పున్న 3 గండ్లు ఏర్పడ్డాయని అధికారులు లోకేష్ కు వివరించారు. వేగవంతంగా గండ్లు పూడ్చేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. ఎంత ఖర్చైనా పర్లేదని, నిధుల కోసం వెనకాడవద్దని సూచించారు. సమాంతరంగా గండ్లు పడిన ప్రతి చోట వేగవంతంగా పనులు పూర్తి చేయాలని మంత్రి లోకేష్ అధికారులను ఆదేశించారు. అవసరమైన యంత్రాలు, సామాగ్రిని యుద్ధ ప్రాతిపదికన తరలించేందుకు ఏర్పాట్లు చేయాలని అన్నారు. డ్రోన్ ద్వారా జరుగుతున్న పనులను ప్రతి గంటకు పర్యవేక్షిస్తానని లోకేష్ అధికారులకు చెప్పారు. ప్రతి గంటకి ఎంత పని జరిగిందో తనకు నివేదించాలని అధికారులను కోరారు. ఎన్టీఆర్ జిల్లాలోని వరద ముంపు ప్రాంతాల్లో విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ ముమ్మరంగా పర్యటిస్తూ అక్కడ సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. జిల్లాలోని వరద ముంపు ప్రాంతాల్లో ఆహారం పంపిణీ చేసేందుకు విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో డిస్ట్రిబ్యూషన్ పాయింట్ ను ఏర్పాటు చేశారు. ఏకోవజాము నుంచి ఎంపీ స్టేడియం వద్దకు చేరుకొని వరద బాధితులకు ఆహార పంపిణీ విషయంలో ఎటువంటి జాప్యం జరగకుండా ఆహార పదార్థాలతో కూడిన వాహనాల సకాలంలో వరద ముంపు ప్రాంతాల్లో చేరుకునేలా చర్యలు తీసుకున్నారు. సూక్ష్మంగా సహాయక చర్యలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చర్యలు తీసుకున్నారు కాబట్టే వరద బాధితులకు సహాయం అందుతుందని చెప్తున్న ఎంపీ కేశినేని శివనాథ్ తో మా ప్రతినిధి లిఖిత ఫేస్ టు ఫేస్. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలతో వరద బాధితులకు కూడా అన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. వరద బాధితులకు పాలు, బిస్కెట్స్ స్వయంగా ఎంపీ కేశినేని శివనాథ్ చిన్ని కూడా పర్యవేక్షిస్తున్న పరిస్థితి. ఉదయం నుంచి కూడా ఇక్కడే ఉండి కూడా పర్యటన కూడా చేస్తారు. ప్రస్తుతం మనతో కేశినేని శివనాథ్ చిన్ని ఉన్నారు. సార్ చెప్పండి, ఇప్పుడు ఎలాంటి ఏర్పాట్లు చేస్తారు? వరద బాధితులకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా పాలు, బిస్కెట్స్ అన్నీ కూడా, ఆహారం కూడా వెళ్తుంది. ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు? అన్ని వరద బాధితులకు అందే విధంగా దాదాపు ప్రతి సచివాలయం, గ్రామ సచివాలయానికి కూడా ఒక ఎంఆర్ఓ ఇవ్వడం జరిగింది. ప్రతి వార్డుకి ఒక ఎమ్మెల్యేని ఇవ్వడం జరిగింది. ప్రతి వార్డుకి ఒక సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ని ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా ఆఫీసర్సు, రాజకీయ నాయకులు, కార్యకర్తలు కోఆర్డినేషన్గా పంపించాం. అన్ని వార్డులకి ఇప్పుడు టిఫిన్, మిల్క్, వాటర్ వెళ్ళిపోయినాయి. మిల్క్ దాదాపు 1,10,000 వెళ్ళింది. 4,80,000 టిఫిన్ ప్యాకెట్లు వెళ్ళినాయి. 10 లక్షల వాటర్ బాటిల్స్ వెళ్ళినాయి. అన్ని చోట్ల వెహికల్స్ వెళ్ళిపోయినాయి. అక్కడి నుంచి డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది. ఇప్పుడు మధ్యాహ్నానికి ప్రిపరేషన్స్ మళ్ళీ రెడీ చేస్తున్నాం. మధ్యాహ్నానికి 8 లక్షల ఆహార పొట్లాలు వెళ్ళేటట్టు, సాయంత్రం కూడా 8 లక్షల ఆహార పొట్లాలు వెళ్ళి 10 లక్షల వాటర్ బాటిల్ వెళ్ళేటట్టు చేయబోతున్నాం. ఇక ప్రతి చోట కూడా తెలుగుదేశం నాయకులు, జనసేన, బీజేపీ కార్యకర్తలు అందరూ కూడా సహాయ కార్యక్రమాలకు పాల్గొంటున్నారు. ప్రజలందరినీ ఒకటే కోరుతున్నాను, తప్పకుండా మీరు కూడా వచ్చి, మీరు ఎక్కడా భోజనాలు పంపించాల్సిన అవసరం లేదు, మంచినీళ్ళు వచ్చినాయి మేము పంచిని సక్రమంగా ప్రజలకు అందేటట్టు సహాయ కార్యక్రమాలు చేయమని పెద్ద ఎత్తున ప్రజలను కోరుకుంటున్నాను. స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నిన్న జేసీబీ ఎక్కి 22 కిలోమీటర్లు ప్రజల బాధలు తెలుసుకున్నారు. అదేవిధంగా ఇప్పుడు వాళ్ళకి చెప్పిన ప్రధాన సమస్య ఏంటంటే వాటర్ బాటిల్స్ లేవని చెప్పి కూడా ఆయన దృష్టికి కూడా తీసుకొచ్చారు. ఇప్పుడు ప్రజెంట్ అక్కడ ఎలాంటి సిచ్యువేషన్ ఉంది? ఈ సిచ్యువేషన్ అనేది ఎప్పుడు కంట్రోల్లోకి రాబోతుంది? ఆయన నిన్న తిరిగినంతసేపు చాలా ప్రజలు 85% రిలీఫ్ ఫీల్ అయ్యారు. ఎందుకంటే రోజుకు సిస్టమ్ ఇంప్రూవ్ అయింది. నిన్న ఆయన తిరిగారు అంటే చూడండి, జేసీబీ ఎక్కి 75 ఏళ్ల వయసులో వాతావరణం అనుకూలించకపోయినా రోజుకి 21 నుంచి 22 గంటలు పనిచేస్తున్న ముఖ్యమంత్రి ఆయన రిలీఫ్ కార్యక్రమాలు ప్రతినిత్యం మానిటర్ చేస్తున్నారు. మమ్మల్ని అందరినీ రైట్ డైరెక్షన్లో పెడుతున్నారు. చూస్తే ఎక్కడైతే భయంకరంగా ఫ్లడ్ ఉందో అక్కడ చోట తిరుగుతూనే ఉన్నారు. నిన్నే కాదు, మీరు చూస్తే మొన్న రాత్రి 4 వరకు తిరిగారు. ఇటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉంటున్నారు కాబట్టి ప్రజలంతా ఆదరిస్తున్నారు ఆయన. కొంత ఇబ్బందులు ఉన్నా కూడా ప్రజలు ఒకటే కోరుకుంటున్నారు, సార్ మీరు ఉండటం వల్ల ఈ రిలీఫ్ వచ్చింది అంటున్నారు. మనం కూడా చూసాం, ఒక ఎమ్మెల్యే వెళ్ళాడు,
ఆ ఎమ్మెల్యే ఒక ఆహారం పొట్లం కూడా ఇవ్వలేదు. ఊరికినే వెళ్ళాడు, లోపలికి వెళ్ళాడు, ఒక ట్రాక్టర్ వేసుకుని అక్కడ రిలీఫ్ కార్యక్రమాలకు అడ్డు వెళ్ళాడు, వచ్చాడు. ఆ జగన్ రెడ్డి నువ్వు సార్ని చూసి నేర్చుకోమని కోరుకుంటున్నాం. మొత్తం మీద చూసుకున్నట్లయితే ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలతో తామంతా కూడా ఆహార పొట్లాలను ఏర్పాటు చేస్తాం. బాధితులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కూడా అన్ని ఏర్పాట్లు చేసాం. ఇప్పటికే 10 లక్షల వాటర్ ప్యాకెట్స్ కూడా ఏర్పాటు చేశాము. అదేవిధంగా ఇందిరాగాంధీ స్టేడియం నుంచి ఇప్పటికే అన్ని వాటర్ ప్యాకెట్స్, ఫుడ్ ప్యాకెట్స్ అన్నీ కూడా వరద బాధితులకు వెళ్ళాయి. ఖచ్చితంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలతోనే మొత్తం అన్ని కట్టుదిట్ట ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పి కూడా ఇక్కడ కేశినేని శివనాథ్ అయితే చెప్తున్నారు. పులివెందుల ఎమ్మెల్యే నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలని చెప్పి తను ఒక పులిహోర పొట్లం కూడా ఇవ్వకుండా షో చేసి వెళ్ళిపోయారని చెప్పి కూడా కేశినేని శివనాథ్ చిన్ని అయితే విమర్శించారు. ఇది ఇక్కడున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ అఖిల్తో లిఖిత, వి డిజిటల్ న్యూస్, ఇందిరాగాంధీ స్టేడియం నుంచి. కష్టాలు ఉన్నవారిని వదిలేయలేదు, నేనున్నానంటూ భరోసా ఇచ్చారు. వరదైనా బురదైనా తడబడలేదు. తన ప్రజలు పడుతున్న కష్టాలను చూసి చెలించిపోయారు. కాన్వాయ్ని సైతం పక్కన పెట్టేసి నేరుగా బురద నీటిలోకి దిగి మరీ ప్రజల వద్దకు వెళ్లారు సీఎం అంటే ఇలా ఉండాలని నిరూపించారు సీఎం చంద్రబాబు నాయుడు. భారీ వర్షాల నేపథ్యంలో ఉప్పొంగిన వరదలకు విజయవాడ విలవిల్లాడిపోయింది. వరదల్లో చిక్కుకుని విజయవాడతో సహా పరిసర ప్రాంతాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కూడు గూడు గుడ్డ సర్వం కోల్పోయి నిరాశ్రులయ్యారు. బాధిత ప్రజలు అధైర్యపడవద్దని ఆసరాగా నిలిచారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. కంటి మీద కునుకు లేకుండా భోజనం కూడా చేయకుండా సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. తానే స్వయంగా ముంపు ప్రాంతాల్లో కలయతిరుగుతూ వరద బాధితులకు భరోసా ఇస్తున్నారు. విజయవాడ పరిధిలో 4 గంటలుగా వరద ప్రభావిత ప్రాంతంలోనే సీఎం చంద్రబాబు నాయుడు పర్యటిస్తున్నారు. కాన్వాయ్, ఇతర వాహనాలు వెళ్లలేని పరిస్థితులలో జేసీబీ ఎక్కి వరద కాలనీలలో పర్యటించారు సీఎం. 4 గంటలుగా కాన్వాయ్ వదిలి జేసీబీపైనే వరద ప్రాంతాల్లో పర్యటించారు. వరద ప్రాంతాల్లో సీఎం జేసీబీపై వెళ్లడంతో వివిధ ప్రాంతాల్లో ఖాళీ కాన్వాయ్ తిరుగుతుంది. సితారా సెంటర్ నుంచి ఇతర ప్రాంతాల మీదుగా బైపాస్ కు వెళ్లింది కాన్వాయ్. ముఖ్యమంత్రిని ఎక్కించుకునేందుకు రావర్పాడు మీదుగా కాన్వాయ్ వెళ్లింది. వరద బాధితులకు సహాయం అందజేసేందుకు సీఎం చంద్రబాబు నాయుడు నిరంతరాయంగా శ్రమిస్తున్నారు. గత 3 రోజుల నుంచి వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. వరద నీటిలోనే నడుచుకుంటూ బాధితుల వద్దకు వెళ్తున్నారు సీఎం. వారిని పరామర్శించి అండగా ఉంటానని, అధైర్యపడొద్దని సీఎం భరోసా ఇస్తున్నారు. వరద బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని, సహాయక చర్యల్లో 10 హెలికాప్టర్లు, వందలాది మరబోట్లు ప్రతి బాధితుడికి ప్రభుత్వం సహాయం అందజేస్తుందని మంత్రి కొలుసు పార్థసారథి చెప్పారు. చరిత్రలో కని విని ఎరుగని విధంగా వరదలు సంభవించాయని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రభుత్వం ముందు చూపుతో పెద్ద నష్టాన్ని నివారించగలిగామని మంత్రి తెలియజేశారు. కలెక్టర్ కార్యాలయం మీడియా పాయింట్ వద్ద మంత్రి పార్థసారథి మాట్లాడుతూ నగరంలోని వరద బాధితులను ఆదుకుని అవసరమైన సహాయక చర్యలను చేపట్టడానికి ప్రభుత్వం 10 హెలికాప్టర్లు, వందలాది మరబోట్లను ఉపయోగిస్తుందని తెలియజేశారు. బాధితులకు హెలికాప్టర్ల ద్వారా ఆహారం, మంచినీరు అందజేస్తున్నామని, వరద నీటిలో చిక్కుకున్న వారిని బోట్ల ద్వారా అందిస్తున్నామని మంత్రి తెలియజేశారు. బాధితులను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని, వరద తగ్గిన తర్వాత నష్టం అంచనా వేసి ప్రభుత్వ పరంగా అందాల్సిన సహాయాన్ని అందజేస్తామని మంత్రి పేర్కొన్నారు. ముఖ్యమంత్రి గారు రాత్రింబోళ్ళు అనకుండా ప్రజలు కష్టపడకూడదు, ప్రజల్ని కష్టాల నుంచి బయటపడేయాలి, వాళ్ళకి భరోసా కల్పించాలి. ఎందుకంటే చాలా ప్రాంతాల్లో జలదిగ్బంధనం జరిగిన విషయాన్ని మనం కూడా చూస్తూ ఉన్నాం. వారందరూ కూడా భయభ్రాంతులకు గురయ్యే పరిస్థితులుంటే స్వయంగా ముఖ్యమంత్రి గారే ఎవరు వెళ్ళలేని పరిస్థితుల్లో ఉన్న చోట్ల కూడా అక్కడికి స్వయంగా వెళ్ళి వాళ్ళందరికీ కూడా భరోసా కల్పించి వాళ్ళందరికీ కూడా సహాయ కార్యక్రమాలు నిర్వహించిన విషయం అందరికీ తెలిసిందే. మరి ఈరోజు ప్రభుత్వం దాదాపు 7,20,000 ఫుడ్ ప్యాకెట్స్ని నేరుగా ప్రతి ఇంటికి కూడా అందించాలనే లక్ష్యంతో పార్టీ యంత్రాంగాన్ని, ప్రభుత్వ యంత్రాంగాన్ని వార్డుల్లో, ముంపు ప్రాంతాల్లో పర్యటింపచేసి అందించిన విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తామన్నాను. మరి అదేవిధంగా త్రాగునీరు కూడా ప్రతి ఇంటికి, ఎందుకంటే దాదాపు 2-3 రోజుల నుంచి ఎవరు కూడా ఇళ్లలో నుంచి బయటికి రాలేని పరిస్థితి, మరి వాటర్ కనెక్షన్ కూడా ఆగిపోయిన పరిస్థితి, కొన్ని చోట్ల విద్యుత్ సమస్య ఉన్నా కూడా వాటన్నిటినీ కూడా మళ్ళీ చేయటం, మళ్ళీ కనెక్షన్ ఇప్పించడం, ఇవన్నీ కూడా చేయడం జరిగింది. అందుకని మంచిని కూడా ఇవ్వటం జరిగింది. మరి ఎక్కడ ఎప్పుడు లేని విధంగా దాదాపు 30-40 డ్రోన్స్ని వినియోగించి, డ్రోన్స్ ద్వారా మనకి తెలియని పరిస్థితుల్లో కూడా ప్రాంతాలకు కూడా డ్రోన్స్ని పంపించి అక్కడ జరిగిన నష్టాన్ని, అక్కడున్న పరిస్థితులను ఎస్టిమేట్ వేసుకుంటూ వారికి సహాయ కార్యక్రమాలు ఏ విధంగా చేయాలనేది ప్రభుత్వం పనిచేస్తూ ఉంది.
అంతేకాకుండా 55 టన్నుల ఆహార పదార్థాలు కానివ్వండి, నీరు కానివ్వండి, 6 హెలికాప్టర్ల ద్వారా మరి ఎక్కడికైతే వాహనాలు బోట్స్ చేరుకోలేవో ఆ ప్రాంతాలకి ఫుడ్ను కూడా తరలించిన విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాను నేను. మరి డ్రోన్స్ ద్వారా ఎందుకంటే 3 రోజుల నుంచి ఇళ్ళలో బయటికి రాలేకుండా, అదేవిధంగా ఈ వాటర్ ఏదైతే ఉందో కంటామినేటెడ్ వాటర్ ఇల్లు చుట్టూతా ఉండటం మూలంగా జ్వరాలు ప్రబలే పరిస్థితి ఉంటుంది కాబట్టి మరి ఈ డ్రోన్స్ ద్వారా మెడిసిన్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అన్ని చోట్ల క్యాంపులు కూడా మరి ఏర్పాటు చేయడం జరిగింది. ఎన్టీఆర్ జిల్లాలో 70 పునరావాస కేంద్రాల్లో 15,000 మందికి అక్కడ అకామిడేషన్ ఏర్పాటు చేసి వాళ్ళందరికీ కూడా అన్ని సౌకర్యాలు కూడా మరి ఏర్పాటు జరిగిందని చెప్పేసి నేను మనవి చేస్తా ఉన్నాను. మరి గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రకాశం బ్యారేజ్ దగ్గర 11,37,000 క్యూసెక్ల వరద రావటం అనేది నిజంగా చాలా భయంకరమైన పరిస్థితి. దాని నుంచి కూడా ఎటువంటి సమస్య లేకుండా చేయడం జరిగిందని చెప్పేసి మనవి చేస్తామని నేను. కృష్ణా నదికి కనీవిని ఎరుగని రీతిలో 11.5 లక్షల వరద నీరు రావటం, సామర్థ్యానికి మించి బుడమేరుకు వరద రావడంతో అటు ఎన్టీఆర్ జిల్లాలోని నది పరివాహక ప్రాంతాలు, బుడమేరు పరివాహక ప్రాంతాలు ముంపునకు గురయ్యాయి. ఇళ్లు, పొలాలు జలమయమయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి సహాయక కార్యక్రమాలు చేపట్టింది. బాధితులను పునరావాస కేంద్రాలకు తరలించడంతో పాటు ముంపు ప్రాంత ప్రజలకు ఆహారాన్ని అందజేస్తున్నారు. ప్రతిరోజు లక్షలాది భోజన ప్యాకెట్లు, తాగునీరు, పాలు బాధితులకు అందజేస్తున్నారు. వరద సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్న మంత్రి కొల్లు రవీంద్రతో మా ప్రతినిధి లిఖిత ఫేస్ టు ఫేస్. బుడమేరు వరద బాధితులకు సహాయ చర్యలు ముమ్మరం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలతో ఇప్పటికే కొల్లు రవీంద్ర కూడా ఇందిరాగాంధీ స్టేడియంకి ఉదయమే చేరుకొని వాళ్ళకి అందుతున్న ఆహార పొట్లాలపై పర్యవేక్షించారు. ప్రస్తుతం మనతో మాట్లాడటానికి ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఎలాంటి సహాయ చర్యలు చేస్తున్నారు, అసలు ఏంటి? అదే గత 4 రోజుల క్రితం వచ్చినటువంటి ఇది విపత్తు అనేది ఎవరు ఊహించిన విపత్తి. పెద్ద ఎత్తున పైనుంచి వర్షం, అలాగే కృష్ణా వాటర్ కూడా 11.5 లక్షలు, ఇటు నుంచి మనకి బుడమేరు 30,000 క్యూసెక్లు, ఇవన్నీ కూడా ఒక్కసారిగా విజయవాడ చుట్టుముట్టినాయి. ఈ వాటర్ అంతా కూడా వెళ్ళి ఎక్కడ మన లోతట్టు ప్రాంతాల్లో సింగినగర్ కానీ, అట్లాగే జక్కంపూడి కానీ, అట్లాగే భవానీపురం లోతట్టు ప్రాంతాలన్నీ కూడా ఇటు రామలింగేశ్వర నగర్ ఇవన్నీ కూడా మునిగిపోవడం జరిగింది. దాని మీద దాదాపు 5 నుంచి 10 అడుగులు 15 అడుగులు కూడా వాటర్ నడిచినటువంటి సందర్భంలో ముఖ్యమంత్రి గారు వచ్చి వెంటనే చూసి ఇమ్మీడియట్గా అందరినీ కూడా అటు ఎన్డీఆర్ఎఫ్ టీమ్స్ని, అలాగే కేంద్ర మంత్రి గారితో, హోమ్ మినిస్టర్ గారితో మాట్లాడుతూ, అమిత్ షా గారితో మాట్లాడి ఇమ్మీడియట్గా హెలికాప్టర్లు, ఎన్డీఆర్ఎఫ్ టీమ్స్, అదనపు టీమ్స్ తెప్పించడం, అట్లాగే బోట్లు కానీ ట్రాక్టర్స్ కానీ అన్నీ కూడా ఏర్పాటు చేసుకున్నాం. అక్కడ అన్ని రకాలైన ఫుడ్డు, వాటరు, మిల్క్, బిస్కెట్స్ ఏది అవకాశం ఉంటే అన్నీ కూడా ఏర్పాటు చేయమని ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. దాని ప్రకారం అందరూ కూడా చేస్తున్నాం. కంటి మీద కునుకు లేకుండా నైట్ అంతా కూర్చొని సీఎం గారు ఇచ్చినటువంటి డైరెక్షన్లో అన్నీ కూడా జరగడం వల్ల నెక్స్ట్ డేకి కొంతవరకు మనం పబ్లిక్కి కొంత మనం రిలీఫ్ తీసుకురాగలం. కానీ నిన్న దాదాపు ఒక 70% రిలీఫ్ అయితే చేయగలిగాం. ఈ రోజు నుంచి ప్రతి ఇంటికి ఫుడ్ ప్యాకెట్ తీసుకెళ్ళమని చెప్పి సీఎం గారు ఆదేశించారు. సీఎం గారు ఆదేశాల ప్రకారం ఈరోజు టీమ్స్ కూడా ఉన్నాయి కాబట్టి అటు 32 డివిజన్లు, 4 జక్కంపూడి, గోలపూడి, ఇబ్రహీంపట్నం, అంబాపురం ఈ ప్రాంతాలు రూరల్ మండలాలు ఉన్నాయి కాబట్టి వీటికి కూడా ఇమీడియట్గా టీమ్స్ వేసుకోవడం జరిగింది. 32 టీమ్స్ని సీఎం గారు సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్లను పెట్టడం జరిగింది. ఒక మంత్రి గారు 3 డివిజన్లకు బాధ్యత తీసుకోవడం జరిగింది. ఒక్కొక్క డివిజన్కి ఒక్కొక్కరు సీనియర్ లీడర్సు, అలాగే ఎమ్మెల్యేలు ఉండి పర్యవేక్షిస్తూ కింద సచివాలయాల వారీగా ఇవన్నీ కూడా అందించడం కూడా జరుగుతోంది. 2-3 రోజుల్లో సాధారణ స్థితికి వస్తుందని చెప్పి మేము భావిస్తాము. సార్, గత 4 రోజులుగా ముఖ్యమంత్రి గారు పర్యటనకి వెళ్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన దగ్గరికి చాలా అనేక సమస్యలు తీసుకొచ్చారు. వాటర్ ప్యాకెట్ నిన్న ప్రధానంగా చూసుకుంటే వాటర్ మాకు సరిగ్గా అందట్లేదని చెప్పి బాధితులు స్వయంగా ఆయనకు చెప్పిన పరిస్థితి. దీనిపై ఎలాంటి చర్యలు చేపడుతున్నారు? అంటే కొన్ని ప్రాంతాల్లో వెళ్ళలేని పరిస్థితి ఉంది. అక్కడికి మేము హెలికాప్టర్స్ పెట్టి హెలికాప్టర్స్ నుంచి ఫుడ్ డ్రాప్ చేపిస్తున్నాం. అట్లాగే డ్రోన్స్ పెట్టి డ్రోన్స్ ద్వారా అందిస్తున్నాం. బోట్లు వెళ్ళి బోట్లు అందిస్తున్నాయి. కానీ ఇంకా కొన్ని చోట్ల మరి ఒక్కళ్ళే వచ్చి అక్కడ తీసుకెళ్ళిపోవడం జరుగుతుంది కాబట్టి ఈ రోజు నుంచి ప్రతి ఇంటికి అందించాలని చెప్పి పెట్టుకోవడం జరిగింది. 6 హెలికాప్టర్స్ కూడా ఉన్నాయి కాబట్టి ఇప్పుడు కొంత హెలికాప్టర్స్ నుంచి అందిస్తూ ఇంటింటికి అందించే కార్యక్రమం చేస్తున్నాం. ఇది ఖచ్చితంగా ప్రజలకి ఇబ్బంది లేకుండా వాళ్ళని కూడా సాధారణ స్థితికి వచ్చే వరకు ముఖ్యమంత్రి గారే స్వయంగా ఉండి పర్యవేక్షిస్తాము. సార్, 72 ఏళ్ల వయసు గల ముఖ్యమంత్రి గారు ఇటు జేసీబీ ఎక్కి మొత్తం అన్ని వరద ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. కానీ మాజీ ముఖ్యమంత్రి జగన్ ఏదైతే వచ్చారో షో పుటప్ చేస్తున్నారు. కేవలం ఫోటోలకు మాత్రమే చంద్రబాబు మంత్రులు పోదిస్తున్నారు. అక్కడ వరద సహాయ చర్యలు ఏది జరగట్లేదని చెప్పి కూడా కామెంట్ చేసి వెళ్ళారు. ఎలా చూస్తారు?
అదే అందరూ చూసాం కదా. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు గత 4 రోజులుగా ఇక్కడే ఉండి పర్యవేక్షిస్తుంటే గంట సేపు వచ్చి షో చేసి వెళ్ళినటువంటి వ్యక్తి ఎవరు? జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి పాపాలు ఇవాళ మనకి బుడమేరు మీద కనీసం కట్ట మీద మట్టి తీయని కారణంగా, మట్టి వేయని కారణంగా, లోపల ఉన్నటువంటి బుడమేరని ఎంక్లోజ్మెంట్స్ తీయని కారణంగా ఇవన్నీ కూడా సంభవించిన మేము భావిస్తాం. బ్రీచ్ పడిపోయినాయి. ఆ బ్రీచ్ల వల్లే మనకి ఇవంతా కూడా పెద్ద గండ్లు పడటం వల్ల ఈ వాటర్ అంతా కూడా విజయవాడకు వచ్చింది. అది కూడా తెలియనటువంటి వ్యక్తి ఆయన మాట్లాడితే మానవ తప్పిదం అంటాడు. మానవ తప్పిదం 27 సెంటీమీటర్ల వర్షం కురిపించడం మానవుల వల్ల అవుతుందా? 11.5 లక్షల క్యూసెక్కుల వాటర్ కృష్ణానదిలో రావడం మానవుల వల్ల అవుతుందా? 30,000 క్యూసెక్కులు వాటర్ బుడమేరు నుంచి రావడం, కట్టలేరు నుంచి, తమ్మిలేరు నుంచి రావడం మానవుల వల్ల సాధ్యమవుతుందా? ఆ మాత్రం ఇంగిత జ్ఞానం కూడా లేనటువంటి వ్యక్తి ఈ రాష్ట్రాన్ని ముఖ్యమంత్రిగా పనిచేసుకోవడం, చేశాడని చెప్పుకోవడం మనకి సిగ్గుచేటు. ఎప్పటికైనా ప్రజలకి నిన్న వచ్చి నువ్వు రెచ్చగొట్టడానికి ప్రయత్నిస్తున్న ఎవరు కూడా సపోర్ట్ చేయలేదు. నీవు చేసినటువంటి తప్పిదాల వల్ల ఇవాళ ఇబ్బందులు వచ్చినాయి. అయినా ఇవన్నీ కూడా మేము కరెక్ట్ చేస్తాం. పబ్లిక్కి హ్యాపీగా సంతోషంగా ఉంచడమే మా లక్ష్యం. మొత్తం మీద చూసుకున్నట్లయితే సాధారణ పరిస్థితి అంతవరకు కూడా ఇక్కడే ఉండి తామందరం కూడా పర్యవేక్షిస్తాం. అదేవిధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పటికే ఒక కార్యక్రమం అయితే చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలతో సహాయ చర్యలు ముమ్మరం చేస్తే మొత్తం 30 లక్షల వాటర్ ప్యాకెట్స్, అదేవిధంగా వాటర్ బాటిల్స్ అన్నీ కూడా ఏర్పాటు చేస్తాం. ఎలాంటి ఇబ్బందులు లేకుండా కూడా అన్ని ఏర్పాట్లు కూడా చేస్తామని చెప్పి కేవలం మాజీ ముఖ్యమంత్రి జగన్ షో పుట్టప్ చేస్తున్నారు. కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు నిత్యం ప్రజల్లో ఉంటూ కూడా అందుబాటులో ప్రతి ఒక్కరిని కూడా సహాయ చర్యలు చేపడుతున్నారని చెప్పి కూడా ఇక్కడ కొల్లు రవీంద్ర అయితే చెప్తున్నారు. మొత్తం మీద చూసుకున్నట్లయితే ఇటు మొత్తం ఈ 4 రోజులుగా జరిగిన పరిణామంలో ఇంకా 2 రోజుల్లో కూడా సాధారణ పరిస్థితి కూడా ఏర్పడుతుందని చెప్పి వరద బాధితులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కూడా అన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్నామని చెప్పి కూడా ఇక్కడ మంత్రి కొల్లు రవీంద్ర అయితే చెప్తున్నారు. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ అఖిల్తో లిఖిత, వీడియో న్యూస్. వరద బాధితుల పునరావాసం, సహాయక చర్యలపై సీఎం చంద్రబాబు నాయుడు సమీక్షించారు. వరద తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో సాయం ప్రతి ఇంటికి అందాలని అధికారులకు స్పష్టం చేశారు. మృతుల కుటుంబాలకు 5 లక్షల రూపాయల పరిహారాన్ని ప్రభుత్వం తరపున అందిస్తున్నట్లుగా సీఎం ప్రకటించారు. వరద ప్రభావిత ప్రాంతాలలో విస్తృతంగా చర్యలు చేపట్టి సాధారణ స్థితికి తీసుకొస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ప్రతి ఇంటికి సహాయం అందించాలని అధికారులను ఆదేశించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలపై మంత్రులు, కలెక్టర్లు, ఉన్నతాధికారులతో సీఎం చంద్రబాబు నాయుడు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. వరదల్లో చనిపోయిన వారిని గుర్తించి వారి కుటుంబాలు వారికి అప్పగించాలని సూచించారు. ఎవరు ముందుకు రాకపోతే ప్రభుత్వం తరపునే గౌరవంగా అంత్యక్రియలు నిర్వహించాలని వెల్లడించారు. మృతుల కుటుంబాలకు 5 లక్షల రూపాయల నష్టపరిహారాన్ని ప్రభుత్వం తరపున అందిస్తున్నట్లుగా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. వరద తగ్గినందున ఆహారం డోర్ టు డోర్ వెళ్లే అవకాశం ఉందని అధికారులు సీఎం దృష్టికి తీసుకెళ్లారు. ప్రతి కుటుంబానికి 25 కేజీల బియ్యం, లీటర్ పామాయిల్, 2 కేజీల ఉల్లిపాయలు, 2 కేజీల బంగాళదుంప, కేజీ చక్కెర అందించాలని సీఎం ఆదేశించారు. మొబైల్ రైతు బజార్లు ఏర్పాటు చేసి బ్లాక్ మార్కెటింగ్ లేకుండా అతి తక్కువ ధరకు కూరగాయలు విక్రయించేలా చర్యలు చేపట్టాలని అన్నారు. నష్టాన్ని వివరించి కేంద్ర సహాయం కోరుతామని సీఎం వివరించారు. ఆహారం, నీరు, బిస్కెట్స్, పాలు, అరటిపండ్లు అన్ని డోర్ టు డోర్ అందించాలని తేల్చి చెప్పారు. అన్ని అంబులెన్సులను పూర్తి స్థాయిలో అందుబాటులో పెట్టాలని దిశానిర్దేశం చేశారు. విద్యుత్ పునరుద్ధరణ వేగవంతం చేయడంతో పాటు శానిటేషన్ పనులు ఒక యుద్ధంలాగా జరగాలని అధికారులను ఆదేశించారు. వరద బాధితులకు అందించే వివిధ ప్రాంతాల నుంచి వస్తున్న ఆహారాన్ని విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియానికి తరలించి అక్కడి నుంచి వరద బాధిత ప్రాంతాలకు పంపిణీ చేస్తున్నారు. ఆహార ప్యాకెట్ల పంపిణీ బాధ్యతను గన్నవరం నియోజకవర్గ ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావుకు అప్పగించారు. యార్లగడ్డ ఆధ్వర్యంలో నిన్న ఉదయం నుంచి వరద బాధిత ప్రాంతాలకు ఆహారాన్ని శరవేగంగా పంపించి బాధితుల ఆకలి తీరుస్తున్నారు. విజయవాడతో పాటు గన్నవరం, మైలవరం నియోజకవర్గంలోని వరద బాధితులకు ఆహారం ఎక్కడి నుంచి సప్లై చేస్తున్నారు. పలువురు ప్రభుత్వ శాఖల అధికారులు, సిబ్బంది, టీడీపీ కార్యకర్తలు, నాయకులు, స్వచ్ఛంద సంఘ ప్రతినిధులు, వాలంటీర్లు ఫుడ్ పంపిణీలో పాల్పంచుకుంటున్నారు. వరద బాధితులకు ఆహార పంపిణీ చేస్తున్న తీరుపై ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావుతో మా ప్రతినిధి లిఖిత ఫేస్ టు ఫేస్. బాబు ఆదేశాలతో బుడమేరు సహాయ చర్యలు కూడా ముమ్మరమయ్యాయి. ఈ నేపథ్యంలో అసలు ఎలాంటి ఏర్పాట్లు చేశారో మనతో మాట్లాడటానికి గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకున్నాం. సార్ చెప్పండి, ఎలాంటి ఏర్పాట్లు చేశారు? ఫుడ్ కమిటీకి మిమ్మల్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నియమించారు. ఎలాంటి ఏర్పాట్లు చేశారు? ఇప్పటి వరకు ఎన్ని ఫుడ్ ప్యాకెట్స్ అని అసలు ఏంటి? నిన్న ఉదయం మొన్న కొంచెం 70-75% ఐవీఆర్ఎస్ తీసుకుంటే 70-75% పబ్లిక్కి ఫుడ్ వెళ్ళిన పరిస్థితి. నిన్న అయితే అసలు ఎక్కడ ఫుడ్ ప్రాబ్లం అనేది లేదు. ఎక్కడ ఒక్కళ్ళకి కూడా ఫుడ్ అందలేదనే వార్త మీడియాలో రాదని చెప్పా నిన్న ఉదయం. అలాగే నిన్న ఉదయం 7,05,000 మందికి బ్రేక్ఫాస్ట్ కానీ, నిన్న మధ్యాహ్నం 8,22,000 మందికి లంచ్ కానీ, 11,23,000 మాకు కూడా తెలియదు అంతమందికి పంపిస్తామని. అంటే వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన దాతల సహకారంతో కానీ, అన్నవరం టెంపుల్ అని ఇలా చాలా ప్లేసుల నుంచి ఫుడ్ వచ్చిన పరిస్థితి. 11,23,000 మందికి ఇచ్చాం.
వాటర్ కొంచెం ఇబ్బంది ఉందని నేను చెప్తే రాత్రి ముఖ్యమంత్రి గారు 30 లక్షల బాటిల్స్ కొనమన్నారు. ఇవాళ 30 లక్షల బాటిల్స్ 4,50,000 మందికి బ్రేక్ఫాస్ట్ పంపించాం. 10 లక్షల వాటర్ బాటిల్ మిల్క్ వెళ్ళినాయి, మెడిసిన్స్ కూడా వెళ్తున్నాయి. ఇవాళ నుంచి డోర్ టు డోర్ ఇవ్వమన్నారు ముఖ్యమంత్రి గారు. మొన్నటిదాకా ఆ ఊరు వెళ్ళి లేదా ఒక అపార్ట్మెంట్ కమ్యూనిటీ దగ్గర ఒక ప్లేస్లోనో రోడ్ల దగ్గర ఇచ్చిన పరిస్థితి. దీన్ని మాని ఇవాళ నుంచి డోర్ టు డోర్ ఇవ్వమన్నారు. అది ఆ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు రాష్ట్ర మంత్రివర్గంలో సగం మంది ఇక్కడే ఉన్నారు, ఎమ్మెల్యేలు 40 మంది ఇన్ఛార్జీలుగా ఉన్నారు. అందరూ అధికారులు అందరూ పనిచేస్తున్నారు. అందరితో సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్తున్నాం. వరద బాధితులను ఆదుకునే విషయంలో రాజకీయం చేయడం కరెక్ట్ కాదు. ఎదురు పార్టీ వాళ్ళు కూడా వచ్చి ఈ వరదకి బాధితులు ఎవరైతే ఉన్నారో వరద వల్ల వాళ్ళకి హెల్ప్ చేస్తే బాగుంటుంది తప్ప రాజకీయ విమర్శలు చేసే టైం కదా నేను భావిస్తున్నాను. సార్, స్వయంగా ముఖ్యమంత్రి జేసీబీలో పర్యటించి నిన్న 22 కిలోమీటర్లు తిరిగి ప్రజల సమస్యలు తెలుసుకున్నారు. ప్రధానంగా వాటర్ బాటిల్ సమస్య మీరు ఏదైతే చెప్పారో అది చెప్పారు, అది ఆల్రెడీ చెప్పారు. నెక్స్ట్ వచ్చే ఫ్యూచర్లో అసలు ఇది ఎప్పటికీ స్టాప్ అవ్వబోతుంది, అసలు ఏంటి? కంట్రోల్కి వచ్చేస్తున్నాం. 1-2 డేస్ వర్షం పడిపోతే తొందరగానే అయిపోతుందండి. ముఖ్యమంత్రి గారు నిన్న తిరగటం కాదు, మొన్న తిరిగారు. లోడర్ మీద తిరిగారు. జక్కంపూడి వైఎస్ఆర్ కాలనీలో 74 ఏళ్ళ వయసు లోడర్ మీద తిరిగారు. ఆయన హెలికాప్టర్లో రివ్యూ చేయలేదు, లేదా ఏరియా సర్వే చేయలేదు. సార్, అంబాపురంలో పరిస్థితి ఎలా ఉంది? అంటే వరద కొంచెం ఎక్కువగా ఉందని ఎలా ఉంది? కొంత ఒక ప్రాంతం ఒక వార్డులో సగం ఇంకా వాటర్ ఒక 5 అడుగులు 6 అడుగుల్లో ఉంది. అక్కడ ఒక్కసారి మనం జేసీబీలు ట్రాక్టర్ పడతాం, మిగతా అంతా వాకబుల్గా ఇచ్చేయచ్చాము. అంబాపురంలో పూర్తి అదుపులో ఉంది. అంబాపురంలో ప్రజలు కూడా మేము వెకేట్ చేయించాం. దాదాపు 500 కుటుంబాలే ఉన్నాయి. 4,500 మందిలో 1000 మందే ఉన్నారు ఇప్పుడు అంబాపురం. గన్నవరం ఇప్పుడు మొత్తం కూడా మొత్తం గన్నవరం ఏరియా మొత్తం కూడా అండర్ కంట్రోల్లో ఉందంటారు సార్. అంటే వరద వస్తే ఏమన్నా ముంపు ప్రాంతాలకి లేదు, పొలాలకి ఉన్న సమస్య తప్ప ఓన్లీ నా కాన్షియస్లో కంబాపురమే ఫ్లడ్ ఎఫెక్టెడ్ ఏరియా మెయిన్. అసలు ఫస్ట్ గురైంది కూడా మాదే. ఆ రోజే పొద్దున్న 9ంటికే నేను ముందే వెళ్ళి అందరికన్నా అక్కడే ఉన్న 2 వరకు చాలామందిని మేము బయట తీసుకొచ్చాం. గ్రామ సర్పంచ్, మేము తెలుగు యువత మొత్తం కుర్రాళ్ళందరూ వచ్చారు కాన్స్టిట్యున్సీ నుంచి. గన్నవరంలో జక్కుల్లో ఎక్కడంలోనూ ముస్తాబాద్లో ఫ్లడ్ ఎఫెక్టెడ్ ఏరియాలో చిక్కుంటే వాళ్ళు మాత్రం బోటు సహాయంతో తీసుకొచ్చాను తప్ప నా కాన్స్టిట్యున్సీ కంట్రోల్లో ఉంది. అదే పొలం ఈ అకాల వర్షాల వల్ల వరద వల్ల ప్రజలకి ఆస్తి నష్టం ఉంది, కానీ మిగతా అంతా గన్నవరం కాన్స్టిట్యున్సీ కంట్రోల్ ఉంది. థ్యాంక్ యూ. మొత్తం మీద చూసుకుంటే గన్నవరం కాన్స్టిట్యున్సీలో ప్రాణ నష్టం అయితే లేదు, కానీ ఆస్తి నష్టం కూడా ఉందని చెప్పి అంబాపురంలో మొదటిగా వచ్చినప్పుడు తాను వెళ్ళి స్వయంగా కూడా వెళ్ళి పర్యవేక్షించిన మొత్తం వరద బాధితులందరినీ కూడా తీసుకువచ్చారని చెప్పి కూడా యార్లగడ్డ వెంకట్రావు అయితే చెప్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సహాయ చర్యలు కూడా ముమ్మరం చేశారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే 10 లక్షల వాటర్ బాటిల్స్ 30 లక్షల వాటర్ బాటిల్స్ కొనుగోలు చేసి ఇటు అందరికీ కూడా వాటర్ స్కేర్సిటీ లేకుండా చూస్తామని చెప్పి కూడా ఇక్కడ యార్లగడ్డ వెంకట్రావు అయితే చెప్తున్నారు. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ అఖిల్తో లిఖిత, వీడియోచల్ న్యూస్, ఇందిరాగాంధీ స్టేడియం నుంచి. ఇవి ఈ రోజు వార్తా విశేషాలు. మరల 3 ప్రసారమైన వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.